తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మంచు విష్ణు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు తన హిట్ సినిమా డి సీక్వెల్ గురించి మాట్లాడారు. అలాగే తన మనసులో ఉన్న మరో కథను కూడా బయటపెట్టారు. ప్రస్తుతం తాను కన్నప్ప ప్రచారంలో బిజీగా ఉన్నట్లు చెప్పిన విష్ణు వేరే సినిమాలు ప్లాన్ చేయడం లేదని వెల్లడించారు. అయితే 1947 నేపథ్యంలో సాగే పీరియాడిక్ సినిమా చేయాలని తనకు ఎప్పటి నుంచో ఆలోచన ఉందన్నారు. ఆ ఆలోచనను నిజం చేయడం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇక గతేడాది విడుదలై హిట్ ను సొంతం చేసుకున్న ఫహద్ ఫాజిల్ ఆవేశం సినిమా తెలుగు రీమేక్ చేయాలని అనుకున్నట్లు మంచు విష్ణు చెప్పారు. అయితే అప్పటికే ఆ సినిమా రైట్స్ మరొక సొంతం చేసుకున్నారని తెలిపారు. ఇక డి సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఆ సినిమా దర్శకుడు నేను కలిసి సీక్వెల్ కోసం ప్రయత్నిస్తున్నాం. నేను ఆ చిత్రాన్ని ఎంతో ప్రేమతో చేశాను. ఏదో ఒక రోజు దర్శకుడు దాని సీక్వెల్ స్క్రిప్ట్ తో నన్ను కలవాలని కోరుకుంటున్నాను. అదంతా రచయిత చేతుల్లోనే ఉంటుంది. ఇక స్క్రిప్ట్ సిద్ధమైన మరుసటి రోజే దాని షూటింగ్ ను ప్రారంభిస్తారని మంచు విష్ణు తెలిపారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు జెనిలియా జంటగా నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ డి శ్రీహరి జయప్రకాష్ రెడ్డి బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఇక 2007లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచు విష్ణు కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాకి సంభాషణలు కోడ వెంకట్రాయగా, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, ఇక చక్రి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇక దీంట్లో వచ్చే అద్భుతమైన ఫైట్స్, ఇక రామ్ లక్ష్మణ్ సోదరులు ఈ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేశారు. కేవలం 5 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక టెలివిజన్ హిట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఎన్నిసార్లు టెలివిజన్ లో వేసినా ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాను చూసి నవ్వాగకుండా ఉండలేరు.